హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై 907 యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసు గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ అయితే ఏం అర్థం కాదు. అయితే సుదీక్ష కోణంకి ఎవరు అంటే ఎక్కడ చదువుకుంటుంది, ఎక్కడ ఉన్నదని చెప్తా. దాని తర్వాత ఆమెకి ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందని చెప్తా. అయితే సుదీక్ష కోణంకి ఒక ఏజ్ జస్ట్ 20 years. అయితే ఆమె ఇండియా సిటిజన్ బట్ పర్మనెంట్ రెసిడెంట్ యుఎస్ అమెరికా. సో ఆమె వర్జీనియాలో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ చదవడం జరుగుతుంది. సో ఎవ్రీ మార్చ్ యుఎస్లో ఉన్న వాళ్ళందరూ స్ప్రింగ్ బ్రేక్ ట్రిప్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే స్ప్రింగ్ బ్రేక్ ట్రిప్ అనేది ఏంటంటే ఒక వెకేషన్. సో అది ఒక హాలిడే టైప్. సో దానికి అందరూ వెళ్తారు. సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అంటే వెకేషన్కి వెళ్ళి బీచ్కి వెళ్ళి అట్లా తిరిగి వస్తారు. సో ఇదే విధంగా సుదీక్ష కోణంతో ఇంకా 5 అమ్మాయిలు కలిసి 6 కలిసి పుంటకాన అనే ప్లేస్కి మార్చ్ 3న వెళ్ళడం జరిగింది. కానీ ఇన్సిడెంట్ జరిగింది మార్చ్ 6న. ఈ పుంటకాన ఎక్కడ ఉంటుంది అంటే డొమినికన్ రిపబ్లిక్లోని పుంటకాన అనే బీచ్ ఏరియా ఉంటుంది. సో అక్కడికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఇది అమెరికా నుంచి నార్త్ సైడ్ ఉంటుంది. అంటే కరేబియన్ సైడ్ డొమినికన్ రిపబ్లిక్ ప్లేస్ అనేది కరేబియన్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది మార్చ్ 6న మార్నింగ్ జరిగింది. సో అసలు ఏం జరిగిందంటే వీళ్ళు 6 కలిసి ట్రిప్కి వెళ్ళడం జరిగింది పుంటకాన ప్లేస్కి. సో అక్కడ రియూ హోటల్లో వీళ్ళు ఉండడం జరిగింది. సో హోటల్లో 2 ఉన్నారు, 4 మాత్రం బయట ఎంజాయ్ చేద్దామని బయటకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ హోటల్ కింద డ్రింక్ చేసుకుంటా సో వీళ్ళకి 2 కొత్త వాళ్ళు పరిచయం కావడం జరిగింది. అందులో జాషువా రిబే అండ్ ఇంకొక ఆయన, వీళ్ళిద్దరూ పరిచయం కావడం జరిగింది. అయితే ఈ 4 అమ్మాయిలలో ఒక అమ్మాయి సుదీక్ష కోణంకి. అయితే ఈ వీడియోలో సుదీక్ష కోణంకి అండ్ జాషువా రిబేకి పరిచయం బాగా అంటే ఏర్పడింది. సో వాళ్ళు బాగా క్లోజ్ అయ్యడం జరిగింది. అయితే వీళ్ళు బాగా ఎక్కువగా డ్రింక్ చేయడం జరిగింది. సో వాళ్ళు అన్కాన్షియస్ ఆ స్టేజ్లో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అంత అవగాహన లేదు, ఎందుకంటే అంతగానం డ్రింక్ చేసి ఉండడం జరిగింది. సో ఇది నేను ఏ విధంగా చెప్తున్నా అంటే మీకు సీసీటీవీ ఫుటేజ్ పెడతా, అందులో చూడండి. వాళ్ళు వస్తున్న పరిస్థితి బట్టి నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ గల కారణం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది అనేది మీకు చెప్తా. ఇది యాక్చువల్గా మార్చ్ 6 మార్నింగ్ 4 o'clockకి. అయితే 4 o'clockకి ఏం జరిగిందంటే సుదీక్ష కోణంకి అండ్ జాషువా రిబే ఇద్దరు కలిసి బీచ్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడికి హోటల్ నుంచి బీచ్కి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళ వెనుక 2 అమ్మాయిలు, వాళ్ళ వెనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళందరూ గ్రూప్గా వెళ్ళడం జరిగింది. కానీ మనకి సీసీటీవీ ఫుటేజ్లో మార్నింగ్ సుదీక్ష కోణంకి అండ్ జాషువా రిబే వీళ్ళిద్దరూ వెళ్తున్నట్టు, వాళ్ళ వెనుక వీళ్ళందరూ వెళ్తున్నట్టు మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది. అయితే రిటర్న్ అంటే బీచ్ నుంచి హోటల్కి వచ్చేది ఎవరెవరు కనబడుతారంటే సో సుదీక్ష కోణంకి వాళ్ళ ఫ్రెండ్స్ 2 అమ్మాయిలు అన్న చూడు, వాళ్ళిద్దరు వచ్చేసారు. అలాగే జాషువా రిబే ఫ్రెండ్ అండ్ సుదీక్ష కోణం యొక్క ఫ్రెండ్. సో వీళ్ళు రిటర్న్ వచ్చేసారు హోటల్కి. కానీ సుదీక్ష కోణంకి అండ్ జాషువా రిబే మాత్రం హోటల్కి తిరిగి రాలేరు. వాళ్ళు మాత్రం బీచ్లోనే ఉన్నారు. 4కి వెళ్ళడం జరిగింది, 5:55 AM తిరిగి రావడం జరిగింది. కానీ సుదీక్ష కోణంకి అండ్ జాషువా రిబే మాత్రం బీచ్లోనే ఉన్నారు. కానీ జాషువా రిబే మాత్రం మార్నింగ్ 9 o'clockకి హోటల్కి రావడం జరిగింది. అది వితౌట్ టీషర్ట్, ఓన్లీ నిక్కర్ తోటి రావడం జరిగింది. అది మనకి సీసీటీవీ ఫుటేజ్లో కనబడుతుంది, మీరు కూడా చూడొచ్చు. సో అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్ జరిగిందని కూడా ఎవరికి తెలియదు. సో తను మిస్ అయింది. కానీ జాషువా రిబే ఏమనుకున్నాడు అంటే తను హోటల్కి వెళ్ళిపోయింది అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం, అంటే ఇప్పుడు సుదీక్ష కోణంకి వాళ్ళ ఫ్రెండ్స్ ఈమె ఇంకా వస్తలేదు, మన ఫ్రెండ్ ఇంకా రాస్తలేదు అని వాళ్ళు డౌట్ పడి మన జాషువా రిబేని అడిగినా కూడా ఆమె ఇక్కడికి వచ్చేసిందేమోనని చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈమె అక్కడ సిటిజన్ కదా, అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ సిటిజన్ కాబట్టి సో అక్కడ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది. ఈ విధంగా తను కనబడతలేదు ఈ టైం నుంచి అని చెప్పడంతో పోలీసు వాళ్ళు రంగంలోకి దిగారు. అంటే ఎఫ్బి వాళ్ళు, అక్కడున్న లోకల్ పోలీస్ అండ్ డాగ్ స్క్వాడ్ మళ్ళా అందరూ సెర్చ్ చేయడం జరిగింది. కానీ ఆమె గురించి ఏం ఆచూకీ ఏం దొరకలేదు.
అంటే డ్రోన్స్ తోటి వెతికారు, హెలికాప్టర్ తోటి వెతికారు, మొత్తం వెతికారు కానీ ఆమె బాడీకి ఇట్లా ఏం దొరకలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి వాటర్లో మునిగిపోతే దొరుకుతుందని ఆశ కొద్దీ వెతికారు, కానీ ఎక్కడ మాత్రం దొరకలేదు. అయితే దీని తర్వాత పోలీస్ వాళ్ళకి ఫస్ట్ డౌట్ వచ్చింది ఎవరి మీద అంటే, వీళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ అయితే అందులో సుదీక్ష కోణంకి జాషువా రిబ్బతో కలిసి వెళ్ళడం జరిగింది. సో దాంతో అతనేం సస్పెక్ట్ కాదు, జస్ట్ అతని మీద ఒక అనుమానం ఉండడం వలన అతన్ని ఇంటర్గేషన్ చేద్దామని వాళ్ళ కస్టడీలో తీసుకోవడం జరిగింది. అతని పాస్పోర్ట్, అతని ఫోన్ మాత్రం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం జరిగింది. కానీ అతను సస్పెక్ట్ ఏం కాదు, జస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీస్ వాళ్ళు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని అడిగారు. అతన్ని అడిగితే అతను మాత్రం 2-3 స్టోరీలు చెప్పాడు. ఫస్ట్ స్టోరీ ఏం చెప్పిండంటే, మేము బీచ్కి వెళ్ళాం, అక్కడ వాటర్లోకి వెళ్ళాం. నాకు పర్ఫెక్ట్ స్విమ్మింగ్ వస్తుంది. సో నేను పర్ఫెక్ట్ స్విమ్మర్ని. ఓకే, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో మేమిద్దరం వాటర్లోకి వెళ్ళాం. మాకు మోకాళ్ళ మట్టు నీళ్ళు వచ్చేదాకా మేము వాటర్లోకి వెళ్ళి అక్కడ మేమిద్దరం కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాం. అంతలోపల ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని ఢీ కొట్టగానే మేము ఏం చేసినాం, ఒక్కసారి ఆ వాటర్ పడిపోయి నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టిన అని ఇది ఒక స్టోరీ చెప్పిండు. సెకండ్ స్టోరీ ఏం చెప్పిండంటే, సేమ్ మేము వాటర్లోకి వెళ్ళినాం, మోకాళ్ళ దాకా వాటర్ వచ్చినాయి, అక్కడ దాకా వెళ్ళినాం, అక్కడ మేము టైం స్పెండ్ చేసినాం. ఒక్కసారి ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని కొట్టడంతో మాకు ఏం చేయాలో అర్థం కాక నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు కాబట్టి నేనేం చేసిన, తనను ఒక చేత్తోడ పట్టుకొని నేను స్విమ్మింగ్ చేసుకుంటా బయటకు వెళ్ళిపోయి ఒడ్డున ఆమెని అక్కడ పడుకోబెట్టిన. దాని తర్వాత ఆమెని పిలిచిన, ఆమె లేచింది. దాని తర్వాత ఆమె నాకు చెప్పింది ఏంటంటే, నేను బట్టలు తీసుకొని వస్తాను, ఆ బట్టలు, సో నువ్వు ఇక్కడ నుండు అని చెప్పింది. కానీ నేను ఆమెకి చెప్తుంది నాకు వినబడుతుంది, ఆమె చెప్తే నాకు వినబడలేదు. ఎందుకంటే నేను ఓవర్ డ్రింక్ చేసి ఉన్నా, మేమిద్దరం ఓవర్ డ్రింక్ చేసినాం. కానీ నాకు వాటర్ కళ్ళలోకి, చెవులోకి, ముక్కులోకి వెళ్ళిపోవడంతో నేను వామిటింగ్ చేసుకొని స్పృహ కోల్పోయి అక్కడ పడిపోయినా. మార్నింగ్ 9 o'clockకి లేచి చూస్తే ఆమె లేదు. నేనేమనుకున్నా, తను హోటల్కి వెళ్ళిపోయింది అనుకున్నా. బట్ తను హోటల్కి వెళ్ళిపోయింది, ఎక్కడ వెళ్ళిపోయిందో నాకు తెలియదు. సో దాంతో నేను హోటల్కి వెళ్ళిపోయిందని హోటల్కి వచ్చేసిన. ఇది జరిగింది సార్ అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది నిజమా ఏందా అనేది పోలీసు వాళ్ళకి డౌట్. సో దాని తర్వాత ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ జరిగి 16 days అవుతుంది. బట్ ఎక్కడ ఏం ప్రూఫ్ ఏం దొరకలేదు. సో దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు, చాలా అంటే చాలా. సో వాళ్ళు ఏం చేసారు, లాస్ట్కి డిక్లేర్ చేయడం జరిగింది లీగల్గా, మా అమ్మాయి చనిపోయింది అని వాళ్ళు డిక్లేర్ చేయడం, చాలా బాధపడుకుంటూ చెప్పడం జరిగింది. అది కూడా చిన్న క్లిప్ పెడితే చూడండి, సో వాళ్ళు ఎలా బాధపడుతారో. ఓకే, అయితే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు జాషువా రిబ్బే వాళ్ళ పేరెంట్స్ ఊరుకున్నారు కదా. సో మా అబ్బాయి సస్పెక్ట్ కాదు, అంటే నేరం చేసినని ప్రూఫ్ లేదు. అదేవిధంగా మా అబ్బాయి యొక్క పాస్పోర్ట్, ఫోన్ ఎట్లా మీరు కస్టడీలో పెట్టుకుంటారని కోర్టు కేసు వేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, ఇతను చేసినని ప్రూఫ్ లేదు, జస్ట్ సీసీటీవీ ఫుటేజ్లో ఏముందంటే వీళ్ళు కలిసి వెళ్ళారు, తిరిగి తను ఒక్కడు వచ్చాడు ఫస్ట్, అంతేగాని తిననేమో చేసిండని ఏం ప్రూఫ్ లేదని కోర్టు వాళ్ళు జాషువా రిబ్బేకి ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. సో అతన్ని రిటర్న్గా అమెరికాకి పంపించడం జరిగింది. కానీ జాషువా రిబ్బే మాత్రం ఏమన్నాడంటే, నాకు ఈ పాస్పోర్ట్ వద్దు, నాకు కొత్త పాస్పోర్ట్ కావాలా, ఎందుకంటే దీనివల్ల నాకు ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ జరుగుతుంది. సో చెప్పడంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ కొత్త పాస్పోర్ట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాంతో అతను యుఎస్ వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. దీని తర్వాత వీళ్ళ పేరెంట్స్ చాలా బాధపడ్డారు. దేని గురించి బాధపడ్డారంటే, మా అమ్మాయి ఇంతవరకు దొరకలేదు అని చాలా. ఎందుకంటే 20 years, 20 సంవత్సరాల అమ్మాయి తప్పిపోతే ఎంత బాధ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి గుర్తు. సో నా సజెషన్ ఏంటంటే, మీరు గ్రూప్గా ఎక్కడికైనా వెకేషన్ కానీ, ఫ్రెండ్స్ అందరు వెకేషన్ కానీ, పార్టీ కానీ ఎక్కడికైనా వెళ్తే ఏమైనా వేసుకుంటే మీరందరూ కలిసి ఉండరు. ఏమైనా మీ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే రిటర్న్ ఇంటికి వచ్చినాక, లేకుంటే మీ ప్లేస్కి వచ్చినాక చూసుకోరు. కానీ మీరు ఎక్కడికైనా వెళ్తే అట్లా ఒంటరిగా ఎవరిని వదలద్దు. కొత్త స్ట్రేంజర్స్ తోటి ఉన్నప్పుడు అందరు గ్రూప్గా ఉండాలా, ఎవరిని నమ్మద్దు. ఓకే, సో ఇది నా సజెషన్. సో ఈ వీడియో ఇంతండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు కూడా బీ కేర్ఫుల్ ఉండండి. గ్రూప్గా వెళ్తే కలిసి వెళ్ళండి, అండ్ వచ్చేటప్పుడు కూడా కలిసి రండి. సో అందరినీ
మీ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళందరితో మీరు మంచిగా ఉండరు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిటర్న్ వచ్చినాక చూసుకోవచ్చు. కానీ సో ఎక్కడికైనా వెళ్తే కలిసి ఉండాలి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందరూ బాధపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కాబట్టి అలాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత ప్రాబ్లం అయింది. సో నా హోప్ ఏంటంటే మేబీ దొరకవచ్చు. ఎందుకంటే ఏ ఎవిడెన్స్ లేదు, ఎక్కడ బాడీ కనిపించడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని నా హోప్. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. అండ్ థ్యాంక్ యూ.